హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మంచి సోమరిపోతు అనే కథ చెప్పుకుందాం. ఒక ఊర్లో చాలా గొప్ప విద్వాంసుడైన గురువు ఉండేవాడు. ఆ గురువుగారి దగ్గర విద్య నేర్చుకుంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అని ఎక్కడెక్కడి నుంచో రాజుల కుమారులు, మంత్రుల కుమారులు శిష్యులుగా చేరి ఆ గురువుగారి వద్ద విద్య నేర్చుకుంటూ ఉండేవారు. అలాంటి ఆ గురువుగారి దగ్గర గోపాలం అనే ఒక సోమరిపోతు కూడా శిష్యుడుగా ఉండేవాడు. గోపాలంకి రోజంతా నిద్రపోవడం అంటే ఎంతో ఇష్టం. నిద్రపోవడం తప్పితే ఇంక ఏ పని చేయడం అతనికి ఇష్టముండేది కాదు. ఏ పనైనా చేయవలసి వస్తే తెలివిగా ఎలా తప్పించుకోవాలనేది గోపాలానికి బాగా తెలుసు. ఒకరోజు గురువుగారు శిష్యులందరినీ పిలిచి, ఈరోజు మన పొయ్యిలో కట్టెలు అయిపోయాయి, అందుకని మీరందరూ అడవికి వెళ్ళి ఎండిన కట్టెలు తీసుకురండి అని ఆజ్ఞాపించి పంపించారు. శిష్యులందరూ అడవికి వెళ్లి కట్టెలు కొట్టే పనిలో నిమగ్నమయ్యారు. గోపాలం కూడా వారితో వెళ్లి ఒక ఎండిన చెట్టును చూశాడు. అబ్బా, ఈ చెట్టును గాని నరికితే చాలా రోజుల వరకు మనకు కట్టెల సమస్య తీరిపోతుంది. ఈ చెట్టు నేనే నరుకుతాను, నేనేంటో గురువుగారికి నిరూపిస్తాను. కానీ ఇది నరికే ముందు ఒక్క పావుగంట పడుకొని తర్వాత లేచి నరుకుతాను అనుకుని వెంటనే ఆ చెట్టు కింద పడుకొని నిద్రపోయాడు. పావుగంట అని పడుకున్న నిద్ర గంటల తరబడి జరుగుతూనే ఉంది. పక్షులు తమ గూటికి చేరాయి. సూర్యుడు అస్తమించాడు. చుట్టూ ఏ శబ్దమూ వినిపించట్లేదు. ఏంటబ్బా అని గోపాలం కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ చీకటైపోయింది. శిష్యులందరూ ఇంటికి వెళ్ళిపోతే నేను నిద్రపోతూ ఇక్కడే ఉండిపోయాననే విషయం గోపాలం గుర్తించాడు. వెంటనే గోపాలం గురువుగారితో తిట్లు తినకూడదు అనుకొని ఏదో ఒక చెట్టు కొమ్మలు 4 నరికి వాటిని మోసుకొని ఆశ్రమానికి వెళ్ళి ఆ శిష్యులు తెచ్చిన కట్టెలపైన తాను తెచ్చిన కట్టెలు వేసి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు వంటవాళ్లు వచ్చి ఆ కట్టెలను వాడి వంట చేద్దామని ప్రయత్నం చేశారు. కానీ ఆ కట్టెలు గోపాలం తెచ్చిన కట్టెలు, అవి ఎండిన కట్టెలు కాదు. పచ్చి కొమ్ములు అవడం వలన ఆ కట్టెలకు నిప్పేస్తే పొగ వస్తుంది గాని కట్టెలు నిప్పంటుకోవడం లేదు. ఎంతసేపు ప్రయత్నించినా పొయ్యిలో నిప్పు రగలడం లేదు. వంట ఆలస్యమై ఆ రోజు పనులన్నీ కూడా ఆలస్యమైపోయాయి. వంట చేయడానికి ఇంత ఆలస్యం ఎందుకు అవుతోంది? పూజలు పునస్కారాలు చేయడానికి, జనానికి భోజనం కూడా పెట్టడానికి ఎందుకంత ఆలస్యం అవుతుంది అని గురువుగారు అడిగారు. అందుకు వంటవాళ్ళు, అయ్యా, శిష్యుల్లో ఎవరో తెచ్చిన కట్టెలు పచ్చి కట్టెలయ్యా, వాటికి నిప్పు పెట్టడానికి ప్రయత్నం చేస్తే పొగ వచ్చి పొయ్యిలో నిప్పు రగలడం లేదు, మొత్తం వంటగదంతా పొగవేసిపోయిందయ్యా అని చెప్పారు. ఈ పచ్చికట్టలు తీసుకొచ్చిన వారెవర్రా అని గురువుగారు అడిగారు. శిష్యులందరూ, ఇంకెవరు స్వామి, ఆ సోమరిపోతు గోపాలం గాడే. వాడు ఏ పని మొదలుపెట్టినా మనల్ని ముంచి పారేస్తాడు. వాడు మన ఆశ్రమంలో ఉంటే ఇంతకన్నా మీకు పరువు తక్కువైన విషయం మరొకటి లేదు. స్వామి, వాణ్ణి ఆశ్రమం నుంచి తరిమేయండి అని శిష్యులు అన్నారు. అప్పుడు గురువుగారు గోపాలం వైపు తిరిగి చూశారు. గోపాలం గజగజా వణుకుతూ, క్షమించండి స్వామి, నిద్ర కోసం కక్కుర్తి పడడంతో ఇలా జరిగింది అన్నాడు. ఆ మాటలు విని గురువుగారు గోపాలాన్ని తిట్టకపోగా నవ్వి, ప్రతి మనిషితో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, నేర్చుకుంటావులే అని చెప్పి వెళ్ళిపోయారు. గోపాలం ప్రతి పనిలోనూ సోమరితనం చూపించేవాడు. ఒకరోజు గురువుగారు గోపాలాన్ని నిద్రలేపి, గోపాలం, దేవుడికి పూజ చేసే సమయమైందిరా, లెగవరా అన్నారు. అందుకు గోపాలం, గురువుగారు, దేవుడికి నిద్రపోతూ పూజలు చేయకూడదా? మనం పడుకొని పూజ చేస్తే బోలెడు శక్తి ఆదా అవుతుంది కదా అన్నాడు. అందుకు గురువుగారు నవ్వి, దేవతలు కూడా పని చేయకుండా పడుకుంటే మన గతేమవుతుందిరా, లేసి త్వరగా పూజలు చేయి అన్నారు.
ఎంత జరిగినా గురువుగారు ఎన్నడూ గోపాలాన్ని ఒక్క మాట అనేవారు కాదు, తిట్టేవాళ్ళు కాదు. గోపాలం, నీలో ఉన్న బద్ధకం వదిలి నువ్వు నిద్రలేచిన రోజు నువ్వేంటో ప్రపంచానికి తెలుస్తుంది. నువ్వు ఎంత మంచివాడివో గొప్పవాడివో ప్రపంచం గుర్తిస్తుంది అనేవారు గురువుగారు. ఇలా జరుగుతూ ఉంటే ఊరువారు ఆశ్రమంలో వారు గోపాలాన్ని చూసి, ఒరేయ్ బండెదవా, వస్తున్నాడురా సోమరిపోతూ, గోపాలానికి జై అని అతన్ని తక్కువ చేసి పరిహాసాలు ఆడేవారు. కొంతకాలం తర్వాత ఒకసారి గురువుగారిని ఆర్థికంగా ఒక వ్యక్తి మోసం చేసి ఆయన ఆస్తులన్నీ కాచేశాడు. గురువుగారికి ఆశ్రమం నడపడానికి గాని నిత్యావసరాలకు గాని డబ్బులేమీ మిగిలని స్థితికి వచ్చారు. ఆ అప్పులవారు గురువుగారిని దుర్భాషలాడసాగారు. ఇది గమనించిన గురువుగారి శిష్యులు, పనివారు, ఇంకా ఎక్కువ రోజులిక్కడుంటే గురువుగారు మనల్ని ఎదురు డబ్బులు అడుగుతారేమో అని భయపడి రాత్రికి రాత్రి గురువుగారికి చెప్పకుండా ఆశ్రమం ఖాళీ చేసి పారిపోయారు. ఉదయం నిద్రలేచిన గురువుగారికి జరిగిందంతా అర్థమై, డబ్బులు లేకపోతే ఎవ్వరూ మనతో ఉండరు, డబ్బుకున్న విలువ మంచితనానికి గాని జ్ఞానానికి గాని లేవు అనుకుని వెనక్కి తిరిగి చూశారు. అక్కడ గోపాలం నిద్రపోతున్నాడు. గోపాలాన్ని నిద్రలేపి గురువుగారు, ఒరే గోపాలం, నువ్వు వెళ్ళిపోలేదేంట్రా అన్నారు. అందుకు గోపాలం, గురువుగారు, నేను బద్ధకిష్టోణ్ణి కాని చెడ్డోణ్ణి కాదు. మనిషికి అన్నీ ఉన్నప్పుడు ప్రతివాడు సహాయంగానే ఉంటాడు. కానీ ఒక మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు వాడికి సహాయం చేస్తూ వాడి వెనక నుంచున్నేవాడే మంచి వ్యక్తి అని నా మనసు కనిపిస్తోంది. మిమ్మల్ని ఇలాంటి కష్టమైన పరిస్థితిలో ఎలా వదిలేసి వెళ్ళిపోగలను అన్నాడు గోపాలం. గోపాలం మంచి బుద్ధికి గురువుగారు నవ్వుకొని వెళ్ళిపోయారు. రోజంతా గోపాలం ఎంతో కష్టపడి నిద్ర నాపుకుంటూ గురువుగారికి సహాయంగా ఉండసాగాడు. ఒకరోజు అప్పుల వారందరూ ఆశ్రమానికి వచ్చి గురువుగారిని మాటలతో కృంగతీశారు. గురువుగారు పడుతున్న బాధలన్నీ చూసి గోపాలం మనసు తరుక్కుపోయింది. వెంటనే గోపాలం గురువుగారి దగ్గరకు వెళ్ళి, గురువుగారు, నేను 2 రోజుల్లో వస్తాను అని అన్నాడు. ఏరా గోపాలం, నా పరిస్థితి చూసి నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా అన్నారు. గురువుగారు, మీ సమస్యలకు పరిష్కారం చేసి వస్తాను. మీ సమస్యలు తీరకుండా నేను మిమ్మల్ని వదలను అని చెప్పి బయలుదేరాడు గోపాలం. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. అలా అడవుల గుండా వెళుతున్న గోపాలం అడవిలో ఒక రాజు తన సైన్యంతో గుడారాలు వేసుకుని ఉంటే ఆ గుడారాలు పక్క నుంచి వేగంగా నడుచుకుని వెళ్ళిపోతున్నాడు. ఇది గమనించిన రాజు, ఇంత అడవిలో వాడెటుపోతున్నాడు, వాడిని పిలుచుకురండి, మాట్లాడదాం అని చెప్పి భటులను పంపించారు. గోపాలాన్ని రాజుగారి దగ్గరికి తీసుకువచ్చాక రాజుగారు, నువ్వు ఎవరు, ఈ అడవిలో ఎందుకు తిరుగుతున్నావు అని అడిగారు. అందుకు గోపాలం, నా గురువుగారికి అప్పుల బాధ ఉంది. ఎవరో తెలిసినవాడు మోసం చేసి ఆయనకున్న డబ్బులన్నీ దోచేసి ఆయన్ని ఆర్థికంగా పతనం చేశాడు. రోజూ అప్పుల వాళ్ళు వచ్చి మా గురువుగారిని నానా మాటలు అంటుంటే నేను భరించలేకపోతున్నాను. ఎలాగైనా సరే నేను డబ్బు సంపాదించి 2 రోజుల్లో మా గురువుగారి కష్టాలు తీరవాలి అన్నాడు. అంతగా నువ్వు కష్టాలు తీర్చగలిగేంత డబ్బులు సంపాదించాలంటే నీకేం విద్యలు వచ్చురా అని అడిగారు రాజు. నాకు రాని విద్యలు ఏమీ లేవు మహారాజా. ఏ పని చెప్పినా, ఎంత కష్టమైన పనైనా ఈ గోపాలం చెయ్యలేని పనంటూ ఉండదు. ఇది మా ఊరు వారికి బాగా తెలుసు. ఎలాంటి పనైనా నేను సాధిస్తాను అన్నాడు. అయితే ఒక మాట చెప్తాను విను. మా రాజ్యంలో అడవుల్లో మనిషి రక్తాన్ని రుచి మరిగిన ఒక పులి ఉంది. అది ఎందరినో పొట్టనబెట్టుకుంది. ఎలాగైనా సరే బంధించాలని ప్రయత్నం చేసిన అధికారులు, సైనికుల్ని అది బలి తీసుకుంది. కానీ మేమా పులిని పట్టుకోలేకపోయాం. నువ్వా పులిని బంధించగలవా అని అడిగారు.
అందుకు గోపాలం, నా గురువుగారికి డబ్బులివ్వాలి కానీ పులిని బంధించడం ఎందుకండి, ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను అన్నాడు ధీమాగా. నువ్వుగాని పులిని ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తే నేను మీ గురువుగారి అప్పులు తీర్చడమే కాదు, తరతరాలకి సరిపడే అంత ఆస్తిని మీ గురువుగారికి నీకు నేనిస్తాను అన్నారు రాజుగారు. అలాగైతే పులి ఎక్కడుందో చెప్పండి, నేను దాని సంగతి తేలుస్తాను అన్నాడు గోపాలం. సరే అని సైనికులు పులి తిరుగుతున్న ప్రదేశానికి తీసుకెళ్లి గోపాలాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. గోపాలం, ఏదో చెప్పేశాను కానీ జీవితంలో నేనెప్పుడు పులినే చూడలేదు. పిల్లిని చూస్తేనే భయపడే నేను ఏమి చేయగలను అని ఆలోచిస్తూ గోపాలం ఆ పరిసరాలంతా తిరుగుతూ ఒక కొండచర్య దగ్గరికి వెళ్ళాడు. ఆ కొండచర్య పక్కనే ఒక పెద్ద చెరువు ఉంది. అక్కడి వాతావరణం, పరిస్థితులు, ఆహ్లాదకరమైన ప్రకృతిని చూడగానే మన గోపాలంకి వచ్చిన విద్య అదే, నిద్రపోవాలనిపించింది. మన గోపాలం బాగా నిద్ర వస్తున్నది, పులి గురించి తర్వాత చూద్దాం అని ఆ కొండచర్య పక్కన పడుకొని నిద్రపోయాడు. కొంత సమయం తరువాత మనిషి రక్తం రుచి మరిగిన పులి గోపాలం దగ్గరకు వచ్చింది. గోపాలం పెడుతున్న భయానకమైన గురకల శబ్దం విని ఆ పులి భయపడింది. ఆ పులి భయపడి వెంటనే చెరువు దగ్గరకు పరిగెత్తి చెరువులో ఉన్న తన స్నేహితుడైన ముసలిని పిలిచి, ముసలి బావా, పైన కొండచర్య పైన ఒక బండ మనిషి నిద్రపోతున్నాడు, కానీ వాడు ఒక రాక్షసుడులా ఉన్నాడు. వాడు గురక పెడుతుంటేనే గుండెలు అదురుతున్నాయి. వాడి నుంచి పారిపోదామా అని అనిపిస్తున్నది అంది పులి. అందుకు ముసలి, ఏంటి పులి బావా, ఎంతమంది మనుషులను, యోధులను పొట్టనబెట్టుకున్న గొప్ప యోధుడివి నువ్వు. ఆ మనిషి నీకొక లెక్క. గురకకు భయపడితే మన పరువేం కావాలి బావా? నువ్వు వెళ్ళి వాడిని ముక్కలు ముక్కల కింద నరికి తినేసేయ్. నువ్వు వాడిని తింటున్నప్పుడు ఒకటో రెండో ముక్కలు కింద చెరువులోకి పడితే నేను భుజిస్తాను అన్నాడు. ముసలిచ్చిన ధైర్యంతో పులి మళ్లీ గోపాలం దగ్గరకు వచ్చింది. గోపాలం తల దగ్గరికి రాగానే గోపాలం పెడుతున్న గురకలకి పులిలో ఉన్న ధైర్యం మళ్లీ సన్నగిల్లి భయం పట్టుకుంది. భయపడుతూ వణుకుతూ పులి గోపాలం మొహాన్ని వాసన చూద్దామని దగ్గరకు వచ్చింది. ఆ సమయంలో పులి మీసాలు గోపాలం ముక్కుకి తగిలాయి. వెంటనే గోపాలం గట్టిగా తుమ్మాడు. ఆ శబ్దానికి కంగారు పడిన పులి కాలు జారి కొండపై నుంచి చెరువులో పడింది. అబ్బా, మా బావ ఎవరినో చంపేశాడు, నాకొక ముక్క ఇసిరాడు అనుకుని ముసలి ఆ పడిన పులిని గట్టిగా కొరికింది. దెబ్బకు పులి అక్కడికక్కడే చచ్చిపోయింది. పైన నిద్రపోతున్న గోపాలం ఆ శబ్దము విని నిద్రలేచి పక్కకు చూశాడు. చెరువులో నీళ్లలో నుంచి ఏదో శబ్దం వచ్చిందని గ్రహించి, అబ్బో, ఈ మధ్య చెరువులు కూడా వ్యాయామాలు చేస్తున్నట్లున్నాయి, ఈ శబ్దాలేంటో రాత్రిపూట అనుకుని మళ్ళీ మొత్తుగా నిద్రలోకి జారుకున్నాడు. ఉదయమయ్యేసరికి వెళ్ళిన ఈ మనిషి ఏమయ్యాడో అని తింగరోడు గోపాలాన్ని వెతుక్కుంటూ రాజు పరివారంతో సహా అక్కడికి వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి గోపాలం కొండచర్య పైన నిద్రపోతూ కనిపించాడు. అలాగే చెరువులో చచ్చిన పులి కనిపించింది. వీడు సామాన్యుడు కాదు, ఎంతమంది మనుషులను, వీరులను బొట్టపెట్టుకున్న పులిని అవలోకగా చంపేశాడు అని గోపాలాన్ని సన్మానించి గోపాలం గురువుగారికి అప్పులు తీర్చి తరతరాలు తరగని ఆస్తిని బహుమానంగా ఇచ్చి పంపించారు. చూసారా, మనిషికి సోమరితనం ఉన్నా పక్క వ్యక్తిని ఆదుకోవాలనే తపన ఉంటే దేవుడు ఆ సోమరితనాన్ని వరం కింద మార్చి పక్క వాళ్ళకి సహాయం చేసే మార్గం ఎలా చూపించారో. ఎప్పుడైనా సరే కష్టాల్లో ఉన్నవారిని మన మాటలతో, మన చేష్టలతో కృంగతీయకూడదు. వీలైతే వాళ్ళకి ధైర్యం చెప్పాలి. లేకపోతే వాళ్ళ సమస్యలు తీరడానికి మార్గాలు ఏమైనా ఉన్నాయా అని మనకు తోచినంత వెతికి పెట్టాలి గాని
కష్టాల్లో ఉన్న వాళ్ళని మన పుల్లవిరుపు మాటలతో బాధ పెంచకూడదు. మంచి కోరుకొని పక్కనోడు బాగుండాలి అని కోరుకునేవాడికి తప్పకుండా ఆ దైవం ఏదో ఒక విధంగా సహాయం చేస్తాడని ఈ కథ చెప్తుంది. ఈ కథ ఇక్కడితో పూర్తయింది ఫ్రెండ్స్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.